గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వారు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. నా హృదయపు లోతుల్లోంచి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు వాచ్ హీ మస్ట్ ఇంక్రీస్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సందేశము ఇస్తున్నటువంటి సమయానికి, మీరు సందేశం ఇస్తున్న సమయానికి నేను గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర ఉండే కర్లపాలెం అనేటువంటి ప్రదేశంలో మీటింగ్స్ కోసం వచ్చాను. నేను రాత్రి కూడిక చక్కగా జరిగింది. ఈరోజు రాత్రి కూడా కూడిక ఉంది. తర్వాత నేను ఇక్కడ దగ్గరలోనే మరొక ప్రదేశానికి వెళ్తాను 4వ తేదీ. తర్వాత 5వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి ప్రాంతానికి వెళ్తాను. ఇలా ప్రభు కృపలో అటు ఇటు వెళ్తూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మీ కొరకు నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనా మనవులు తప్పక నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫేస్బుక్ ద్వారా కానీ లేదంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. తద్వారా మీ కొరకు నేను ప్రార్థిస్తాను. అంతేకాకుండా మీ ప్రార్థనా మనవులు మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసపు గ్రూపుల్లో కూడా ఉన్నటువంటి దేవుజనులకు తెలియజేస్తాను. కాబట్టి మీటింగ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. సమ్మర్ కనుక అటు ఇటు కూడికలకు వెళ్తున్నాను. నేను ప్రసంగికుండని కాదు, కానీ మోషేలాగా నోటి మాంద్యం కలిగిన వాడిని అయినప్పటికీ దేవుడు వాడుకుంటున్నాడు. అంతవరకే. నాకు అతిశయించడానికి కారణం అంటూ ఏం లేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది. ప్రభువు హెచ్చవలసి ఉన్నది, ప్రతి ప్రసంగికుడు తగ్గవలసి ఉన్నది. ప్రభువు హెచ్చవలసి ఉన్నది, ప్రతి గాయకుడు తగ్గవలసి ఉన్నది. ప్రభువు హెచ్చవలసి ఉన్నది, ప్రతి పాస్టర్ తగ్గవలసి ఉన్నది అనే సంగతిని గుర్తు చేస్తూ ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో స్వస్థత లేని జనులు, పీపుల్ వితౌట్ హీలింగ్, 5 మంటపాల్లో కుప్పలు తిప్పలుగా పడినటువంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, మేబీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, 5 రకాల ప్రజలు బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో సిలోయం అనేటువంటి కోనేరు గురించి రాబడింది. ఆ కోనేరు దగ్గర ఇటువంటి మంటపాలు ఉన్నాయో లేదో మరి మనకు తెలియదు. ఆ కోనేరు దగ్గర ఇంతమంది రోగులు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం రోగులు ఉన్నారు. దీని గురించి చెప్పినప్పుడు బెతస్దా కోనేరు ఇంకా ఉంది అంటే ఇది బహుశా క్రీస్తు శకం 70వ సంవత్సరానికి ముందుగా రాయబడినటువంటి సువార్త అయి ఉండొచ్చు అని బైబిల్ పండితులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మొత్తాన్ని నాశనం చేశారు. నాశనం చేసి ఉండొచ్చు, కోనేటిని నాశనం చేసే అవకాశం లేదుగా. వాళ్ళు 90ల తర్వాత 94, 95లో రాసిన సువార్త అయినా కానీ, అనగా యెరూషలేము పట్టబడి ఇంచుమించు 20-25 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త రాస్తున్నాడు ఆయన. అలాగని అది మొత్తం పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయిందని కాదు. అక్కడ మిగిలినట్టు కొంతమంది ఉన్నారు, శత్రువుల చేతిలో, అన్యుల చేతిలో ఉంది. అక్కడ జరుగుతున్నట్టు స్వస్థత కార్యాల గురించి, అప్పుడు జరుగుతున్న 70 తర్వాత జరుగుతున్న కార్యాల గురించి కాదు ఆయన ప్రస్తావించింది. యేసు ప్రభు కాలములో అనగా 70కి ముందుగా, అనగా 34 సంవత్సరాల లోపు, క్రీస్తు శకం 34 లోపు జరిగినటువంటి ఆ బెతస్దా దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రం యోహాను ప్రస్తావించాడు. వాగ్దానాన్ని మర్చిపోయినటువంటి జనులు వాళ్ళని, అంతేకాకుండా పశ్చాత్తాపపడని ప్రజలని, నిత్యము తిరుగుబాటు చేస్తూ ఎందుకు కొట్టబడతారు మీరు? తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేయకపోతే దీవెనలు మీరు పొందుకుంటారు. గాయాలకి స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆలోచించండి దీన్ని. నా కుమారులా తిరిగి నా దగ్గరికి రండి, రండి మన వివాదాలు తీర్చుకుందామని ప్రభువు తన ప్రజల్ని పిలిచాడు. కానీ ఎంతమంది రెస్పాండ్ అయ్యారో
స్పందించారో మనకు తెలియదు. యెషయా గ్రంథం 22లోనే అనుకుంటాను. ఉపవసించడానికి, ప్రార్థించడానికి ప్రజల్ని ప్రభు పిలిచినప్పుడు, ఈ మధ్యలో ఎన్ని పిలుపులు ఉన్నాయో మనకు తెలియదు, పిలిచినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి ఈ తప్పుకి, ఈ పాపానికి, ఈ దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుదని చెప్పాడు. ప్రభు పిలుపును తృణీకరించొద్దు. ప్రభు నిన్ను పిలిచాడా, సమస్తం విడిచిపెట్టి వచ్చేసేయి. ఇక ఉద్యోగం గురించి ఆలోచించొద్దు, ఇక జీతం గురించి ఆలోచించొద్దు, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే జీతం గురించి అసలు ఆలోచించొద్దు. ప్రభువు నిన్ను పిలిచాడు, ప్రభు అయిపోయి చూడు, ప్రభు ఇస్తాడు. 28 సంవత్సరాలుగా నన్ను పోషిస్తున్న నా దేవుడు ఎంతో నమ్మదగినవాడు. 28 సంవత్సరాలుగా నన్ను మాత్రమే కాదు అనేక మందిని పోషిస్తున్న దేవుడు. ఇక పాస్టర్లు వద్దండి, ఇక తీసుకోవద్దు, వాళ్ళని పిలవకూడదు అనుకుంటున్నాను, వాళ్ళని పిలవను నేను అని దేవుడు అనుకోవడం లేదు. కారణం ఏంటంటే సంస్థల్లో నిధులు తక్కువ అవుతాయేమో కానీ దేవుని దగ్గర నిధులకు కొరత లేదు. దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. స్వర్గంలో నిధులకు కొరత లేదు. కాబట్టి మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు, కొండల వైపు చూడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాల వైపు చూడాల్సిన అవసరం లేదు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ప్రభు వైపు కాకుండా ప్రభుత్వాల వైపు, ప్రజల వైపు నువ్వు చేసే సేవ అది సేవ కాదు, అది శాపం, అది పాపం. దాని ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి పోలేవు. ప్రభు వైపు చూడు, ప్రభు ఇస్తాడు. ఎప్పుడైనా చూసి ఆయన ఇవ్వకుండా ఉండని సందర్భం ఉందా? నేను మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించినప్పుడు, జాలునైనను సంచినైనను ఇంక ఏది లేకుండా మిమ్మల్ని పంపించినప్పుడు మీకు ఏదైనా తక్కువైందా? అవును, మీ 3.5 సంవత్సరాలు 10 సార్లు భోజనం లేకుండా ఇబ్బంది పడ్డామండి అని శిష్యులు కంప్లైంట్ చేయలేదు. 5 సార్లు 2 సార్లు ఒక్కసారి మాత్రం భోజనం లేదండి అన్న సందర్భం లేదు. ఆయన మనల్ని పంపించినప్పుడు సమృద్ధి ఉంటుంది. అలాగని ప్రాస్పరిటీ థియాలజీ బోధిస్తున్నాను కాదు, సమృద్ధిని అనుభవిస్తాం. ఆత్మీయ, భౌతిక, ఆర్థికపరమైన సమృద్ధిని మనం అనుభవిస్తాం. లోటులో ఉండి దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మనుషుల వైపు చేతులు చాపే విధంగా మనం ఉండకూడదు. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు. నీతిమంతుడైన యేసు యొక్క సంతానం మనం. ఈ రోజుల్లో భిక్షమెత్తుతున్నారు ప్రజలు, సేవకులు. యాజకులు కాదు, యాచకులుగా మారిపోయారు. అది విచారకరమైన విషయం. ఎవరేమి ఇస్తే వాళ్ళ వైపు చేతులు చాపుతున్నారు. ఎంత విచారకరం. ఏ పార్టీ ఏమి ఇచ్చినా కానీ ఎలక్షన్ టైంలో పాస్టర్లు పరిగెడుతున్నారు. ఎంత విచారకరం. ఈ విచారకరమైన ధోరణిలోంచి మనం బయటికి రావాలి. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. సొదొమరాజు ఆఫర్ చేసినప్పుడు చెప్పాడు, అయ్యా అబ్రహాము చెప్పినమ్మా నీకు నమస్కారం, రేపు ఎప్పుడైనా నువ్వు చెప్పుకుంటావు నేను ఉద్ధరించాను, నేను ఎలగబెట్టాను, నేను అది చేశాను, ఇది చేశాను, నేను అబ్రహాము నేనే డెవలప్ చేసిందని నువ్వు చెప్పుకుంటావు. నాకొద్దు, నా దేవుడు భూమి ఆకాశములకు సృష్టించిన సృష్టికర్త ఆయన. నీ దగ్గర నుంచి నూలు పోగు నాకు అవసరం లేదు. అలా చెప్పగలమా? రక్షణ లేని వాళ్ళ దగ్గర నుంచి నూలు పోగు అక్కర్లేదని, ఏం అక్కర్లేదని చెప్పగలమా? చెప్పే దమ్ముందా, ధైర్యం ఉందా మన దేవుని సేవకులకి? హిమ్ముల్లో ఇరుక్కున్న వాళ్ళు, ప్రభుత్వాల వైపు చూస్తున్న వాళ్ళు, ఏంది ఎంతకాలం ఇలాగా ఈ మోసాలు? పశ్చాత్తాపడాలి. మన ప్రజలు, మన పరిశుద్ధులు అనబడిన దేవుని సేవకులు పశ్చాత్తాపడాలి. ఇలా మాటలు చెప్తున్నప్పుడు వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక పెద్ద అత్యంత పరిశుద్ధుడు అనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. నా జీవితంలో కూడా మనుషుల వైపు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలని పక్కన పెట్టేసి ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. ఏకదృష్టి కావాలి మనకు, ప్రభువునే చూడాలి. గాడిదకో గుర్రానికి గంతలు కట్టినట్టుగా మనం కూడా మన ఆత్మీయ నేత్రాలకు గంతలు కట్టుకొని ప్రభు వైపే చూడాలి. లోకం వైపు చూస్తే మనకేం దొరకదు. దొరుకుతుందేమో, 10 రూపాయలు దొరుకుతుందేమో, 5,000 దొరుకుతుందేమో, 2,000 దొరుకుతుందేమో, సమృద్ధిగా మనం అనుభవించలేని పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళు పశ్చాత్తాపడని వారిగా ఉన్నారు. తర్వాత మూడవదిగా వారు గతాన్ని గుర్తు చేసుకొని వాళ్ళుగా ఉన్నారు. తర్వాత మనం ఆలోచించిన విషయం, వారు భవిష్యత్తును వీక్షించని వారుగా ఉన్నారు. ఈ భూలోకంలో ఉన్నంతకాలం స్వస్థత లేదు, కానీ నిత్యత్వంలో మనం స్వస్థతలో నెమ్మదిగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఇక్కడ బోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, హెవెన్లో హాస్పిటల్ లేదు, అవసరత లేదు. కారణం ఏంటంటే హీలింగ్ ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి కానీ హీలింగ్ లేదు. మెడికల్ సిస్టమ్ ఉంది కానీ హీలింగ్ లేదు. మెడికల్ సిస్టమ్స్ రకాలు, అల్లోపతి, హోమియోపతి రకరకాలు ఉన్నాయి కానీ అవి టెంపరీ హీలింగ్ ఇస్తున్నాయి. ఒక పర్మనెంట్ హీలింగ్ దేవుని ద్వారా కలుగుతుంది. దేవుడు స్వస్థపరుస్తాడు. నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఆ బెతస్తా కోనేరు దగ్గర రోగి.
38 సంవత్సరాలుగా రకరకాల వైద్య వ్యవస్థలు అతని మీద ప్రయోగాలు చేసి ఉండొచ్చు, బట్ నో యూస్. 12 సంవత్సరాలుగా రక్తస్రావం స్త్రీ, నో యూస్. వైద్యుల చేత నానా తిప్పలు పడింది, కానీ యేసు చేత తిప్పలు పడలేదు. కానీ యేసు ద్వారా సంపూర్ణమైన స్వస్థతను అనుభవించగలిగింది. 38 సంవత్సరాల రోగి అయినా, 12 సంవత్సరాల స్త్రీ అయినా, 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ అయినా, ఎవరైనా కానీ యేసు ద్వారా దీవెనలు పొందుతారు, యేసు ద్వారా అద్భుతాలు పొందుకుంటారు, యేసు ద్వారా స్వస్థ పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 12. వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. వాట్ మ్యాన్ దే ఆస్క్డ్ హిమ్, హూ వాస్ దిస్ మ్యాన్ హూ ఆర్డర్ యూ టు క్యారీ సంథింగ్ ఆన్ సబత్? ఇది ప్రశ్న. ఒకే ఒక మాట. వారు అనగా ఎవరోళ్ళు, ఎవరు వారు అని మనం ఆలోచిస్తే యూదులు. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరిపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. యూదులు. అందుకు వారు అంటే యూదులు. 12వ వచనంలో కూడా వారు అంటే యూదులు. యూదామత పెద్దలు లేదా నాయకులు, గురువులు, బోధకులు, పరిచయులు లేదా ఎవరో. వారు ఏమంటున్నారు? నీ పరుపెత్తుకొని, నీ బెడ్ని తీసుకొని, నీ మ్యాట్ని తీసుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడు? అది క్వశ్చన్. మన టైటిల్ యేసును గురించిన సత్యాలు. ప్రశ్న ఇది. కానీ ప్రశ్నకు సమాధానం, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ప్రతి లాక్కి ఒక కీ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రశ్న, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పింది ఎవరు? వాడు ఆలోచించలేదు. ఎవరబ్బా, ఎవరైండొచ్చు, ఏమో నేను చూశాను కానీ జస్ట్ నాకేమో గుర్తుపట్టలేనండి. ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఏమో నాకు తెలియదు. అతని మనసులో కూడా, వాళ్ళ మనసులో వచ్చిన ప్రశ్న అతని మనసులో కూడా వచ్చి ఉండొచ్చు. ఎవరబ్బా అతను? హూ ఇస్ దట్ మ్యాన్? నన్ను బాగు చేసిన వాడు, 38 సంవత్సరాల రోగము నుంచి నాకు విముక్తి కలుగు చేసిన వాడు నేను ఒక్కసారని చూడాలి. ఎన్నో ఫిజియోథెరపీలు, ఎన్నో మసాజులు, ఎన్నో రకరకాల వైద్య విధానాలు ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైపోయి, వ్యర్థుడైపోయి ఆ కోనేటి దగ్గర పడినటువంటి వారి అవస్థ చూడండి. ఈ రోజుల్లో కూడా మన పరిస్థితి కూడా అంతే. హోప్లెస్గా మారిపోయిన పరిస్థితి, నిస్సహాయమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి మనం. యేసు మన దగ్గరికి వచ్చాడు. మన కోసమే యెరూషలేముకి వచ్చాడు. మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే మన దగ్గరికి వచ్చాడు. వాక్య రూపంలో మన దగ్గరికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత 13వ వచనంలో వాళ్ళు అడిగారు, ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు. నాకు తెలియదండి, సారీ, ఐ డోంట్ నో. ఆ చోటను గుంపు కూడిన కనుక యేసు తప్పించుకొని పోయి, నేను స్వస్థపరిచింది, నా గురించి పబ్లిసిటీ చేయమని చెప్పలేదు. నేను ఎవరు బాగు చేశారు, నేనేం చెప్పు, ఊరంతా చెప్పు, దేవాలయంలో చెప్పు అని చెప్పలేదు. ఈ రోజుల్లో మనం చేసే పనులకి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకుంటాం. సాక్ష్యాలు అనే పేరుతో సాక్ష్యాలు చెప్పించుకుంటే యేసుప్రభువుకు ఏదో మహిమకు చెల్లించాలని కాదు, ఫలాని ఒక వ్యక్తిని హైలైట్ చేయడం కోసం సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. మా అయ్యగారు, పలానా అయ్యగారు మా నెత్తిమి చేపెట్టారు, పలానా అయ్యగారు నూనె రాసి ప్రార్థన చేశారు, పలానా అయ్యగారు ఉపవాసం చేసి ప్రార్థన చేశారు. ఆ అయ్యగారికే మహిమ వెళ్తుంది కానీ దేవునికి వెళ్ళడం లేదు. అది విచారకరమైన విషయం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే రావాలి కానీ అయ్యగారికి కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నదే కానీ అయ్యగారు హెచ్చవలసి ఉన్నది కాదు. ఈ రోజుల్లో అయ్యగారులు హెచ్చించబడుతున్నారు కానీ ఆయన హెచ్చించబడడం లేదు. అది విచారకరమైన విషయం. సరే, మనం ఆలోచిస్తున్నమాట వాడి మనసులో అతన్ని ఎలా గుర్తించాలి? నా జబ్బును బాగు చేసిన వాడిని విస్తారమైన జనసమూహం ఏదో అన్నాడు, లేచాడు, నడిచాడు, ఏదో సంథింగ్ జరిగిపోయింది, అంతలోపు వెళ్ళిపోయాడు. హే నీకేమైంది, నువ్వేనా అని ప్రజలందరూ విస్మయం పొందారు. వీడు దేవాలయంలోకి వెళ్ళాడు, ఏదో జరుగుతున్నాయి. కానీ తనను బాగు చేసింది ఎవరు? నిన్ను స్వస్థపరిచింది ఎవరు? యూదులు చూస్తున్నారు కానీ ఎవరు ఆయన్ని అంతగా గుర్తించలేని విధంగా ఉన్నారు. అరే ఇదిగో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన ఆయన,
ప్రధాని కుమారుడిని బాగు చేసిన ఆయన అని ఎవరూ అనలేదు. పస్కా పండుగ సమయంలో యెరూషలేములో అద్భుతమైన కార్యములు జరిగించిన వాడు, దేవాలయ శుద్ధీకరణ చేసిన వాడు అని ఎవరూ అనలేదు. యేసు తప్పించుకొని పోయాడు. ఘనత కోసం ప్రయత్నం చేయలేదు. యేసు యొక్క భావన ఎలా ఉందంటే, నన్ను పంపినవాడు నన్ను ఒక పని కోసం పంపించాడు, ఆ పని నేను పూర్తి చేశాను, ఇక ఎందుకు అక్కడ ఉండాలి? ఐ ఫినిష్ మై వర్క్ హియర్ విత్ దిస్ మ్యాన్. అతనితో నా పని అయిపోయింది. ఇక అతను ఏ చర్చికి వెళ్తాడు, లేదా ఏ ఫెలోషిప్కి వెళ్తాడు, ఏ డినామినేషన్కి వెళ్తాడు, అతడు పరిశీలన గ్రూప్కి వెళ్తాడా, సద్దుకేలు గ్రూప్కి, ఇవే ఏదైనా జరిగితే కార్యం నీకు జరిగింది మా ద్వారా కదా జరిగింది, మా గుడికే రావాలి అనే కండిషన్. నీకు బాప్తిసం ఇక్కడే రావాలి, చచ్చిపోయేదాకా ఇక్కడే ఉండాలి అనే కండిషన్. ఒక వ్యక్తి మన ద్వారా ఏదైనా మేలు పొందుకుంటే, మన ద్వారా కాదు స్వర్గం ద్వారా ఏదైనా మేలు పొందుకుంటే మనమే చేసినట్టు ఫీల్ అయిపోయి నువ్వు అక్కడిక్కడికి పోవడానికి లేదు అనే కండిషన్. ఎక్కడో చోట పోండమ్మా తల్లులు, బాగుపడండి తల్లురా, సహోదరులు బాగుపడండి, ఎక్కడో చోటకి వెళ్ళండి, దేవుళ్ళు ఎదగండి, ఎక్కడికి వెళ్లకుండా ఉండొద్దు, మా దగ్గరికి రండి పిలిచి పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని చేత ఆకర్షించబడి వారు వచ్చారా, దేవునికి స్తోత్రం. మనమే మా చర్చకి రండి, టీవీలో అక్కడక్కడ కొంతమంది చెప్తున్నారు మా ఆరాధన ఇన్ని అడిగి రండి అని. దేనికి? ప్రతి వానికి ఏదో ఒక మందిరం ఉంది, వాళ్ళు ఏదో ఆరాధనకి వెళ్తున్నారు. ఆయన హెచ్చవలసినదంటే కార్యక్రమం, అందుకని ఆరాధన టైమింగ్లు పెట్టి పలానా టైం ఎవరు ఏ చర్చికి వెళ్ళిన వాళ్ళు మా దగ్గర రండి అండి పిలవడం లేదు. అలా పిలవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎదగనివ్వండి. వాళ్ళు స్వతహాగా మన దగ్గరికి వస్తే మాత్రం ఏమ్మా ఉంటారా, లేకపోతే వెళ్తారా, లేకపోతే అంటాం అంతవరకే. కానీ అదే పనిగా పోయి జనాల్ని పిలుచుకొని మా గుడి మంచిది, మా అద్భుతాలు జరుగుతున్నాయి, పబ్లిసిటీ, గుడిని గురించిన పబ్లిసిటీ కాదు, యేసును గురించిన పబ్లిసిటీ మనం ఇవ్వాలి. యేసును గురించి పబ్లిసిటీ తక్కువ. ఇప్పుడు గుడి గురించి, అయ్యగారి గురించి, మా పాస్టర్ పెద్ద ఆయన ఉపవాసం ఉంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అబ్బో వాక్యం అదరగొట్టేస్తాడు. ఎవరి గురించి పబ్లిసిటీ ఇస్తున్నారు? గుళ్ళ గురించో, సంస్థ గురించో, అడ్మినిస్ట్రేషన్ గురించో, వాటి గురించో పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. కానీ అక్కడక్కడ కొంతమంది నాకు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్, ఫేమస్ పర్సన్స్ యొక్క క్లిప్స్, లేదా ఆడియో క్లిప్సో లేదా వీడియో క్లిప్సో పెడుతుంటారు. ఎందుకండి ఇవంటే? ఆయన బాగా చెప్తాండి, అయితే నా వీడియో క్లిప్ ఒకటి పెట్టండి, అది బెటర్. వాళ్ళు పాపులారిటీ లేదుగా. పాపులారిటీ వలన ఏం ప్రయోజనం? పాపులారిటీ ఈ లోకానికే పరిమితం, గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యంలో ఈ పాపులర్ అయిన వాళ్ళు ఎవరు ఉండే అవకాశం లేదు. పబ్లిసిటీ యేసుకు మాత్రమే రావాలి, మనిషికి మాత్రం రావడానికి వీలు లేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ఎవరు అని అడిగినప్పుడు వాడు చెప్పినట్టు మాట 11వ వచనం, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడుమని నాతో చెప్పిన. దేవుని స్తోత్రం. వాడు చెప్పింది ఆయన పేరు ఏందో, యేసో, యెషువా మెస్సియో, లేకపోతే జీసస్ క్రైస్టో, ఇంకేంటో మరి నాకు తెలియదండి. నేను ఆయనకు పేరు పెట్టాను. ఆ పేరు ఏంటి అంటే నన్ను స్వస్థపరిచిన వాడు. హీ ఆన్సర్డ్ దెమ్, ద మ్యాన్ హూ హీల్డ్ మీ టోల్డ్ మీ టు పిక్ ఇట్ అప్ అండ్ వాక్, దట్స్ ఆల్. ద మ్యాన్ హూ హీల్డ్ మీ, హీలర్. జీసస్ ఈజ్ ఎ హీలర్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ద మ్యాన్ హూ హీల్డ్ మీ, నన్ను బాగు చేసిన వాడు. దేవుని స్తోత్రం. నా బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉండి ముక్కులోంచి రక్తం కారుతూ ఇబ్బంది పడుతున్న నన్ను బాగు చేసిన వాడు. హీ ఈజ్ మై హీలర్. జీసస్ ఈజ్ మై హీలర్. జీసస్ ఈజ్ యువర్ హీలర్. ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా రోగశయ్య మీద ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, జెహోవా రాఫా, జీసస్ ఈజ్ యువర్ హీలర్. ఈ ఉదయకాలం మీరు దైవికమైన స్వస్థతను మీరు అనుభవించాలి. ఎంజాయ్ డివైన్ హీలింగ్. మొదటి శతాబ్దంలోనే ఆగిపోయిందని చెప్పేటువంటి దుర్బోధలకు అవి విని మోసపోవద్దు. జీసస్ ఈజ్ హీలర్. హీ హీల్స్ ఫర్ ఎవర్. హీ హీల్స్ ఆల్వేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన హీలింగ్ పవర్ తగ్గిపోవడం లేదు, ఆయన హీలింగ్ నేచర్ తగ్గడం లేదు. హీ హీల్స్ ఆల్వేస్. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం ఆయన చెప్పిన, నన్ను స్వస్థపరిచిన వాడు. యేసు ఎవరు బాబు అని అడిగితే నన్ను స్వస్థపరిచిన వాడు అని చెప్పాడు. బాగానే ఉంది. పేరు తెలియదు కానీ ఆయన చేసిన పని మాత్రం చెప్పగలను. ఆ పని ఏంటంటే నన్ను స్వస్థపరిచిన వాడు. యేసు పేరు యేసు కాదండి, జెషువా మెస్సియా అనే అనాలి అని కొంతమంది కొన్ని గ్రూపుల వాళ్ళు బోధిస్తున్నారు. ఏ పేరుతో పిలువబడినా మనం ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. అలాగనే ఏదో కొత్త పేర్లు పెడతామని కాదు అని అర్థం. దేవుని పేరేంటో హాగరికి తెలియదు. ఏమ్మా నీకెవరో ప్రత్యక్షమయ్యాడు అంటున్నావు, ఏంటి ఆయన పేరు?
నాకు తెలియదండి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆయనకి నేనే ఓ పేరు పెట్టుకున్నాను నా సొంతంగా. ఏంటది? చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం. అది దేవుడి పేరు కాదు, దేవుని కార్యం అది. కానీ ఆమె చూచుచున్న దేవుడు అని పెట్టింది. ప్రార్థన ఆలకించువాడా అని ఒక ఆయన అన్నాడు. ప్రార్థన ఆలకించేవాడు. ఈ వ్యక్తి కూడా యేసుకో పేరు పెట్టాడు, స్వస్థపరిచేవాడు, నన్ను స్వస్థపరిచినవాడు, మై హీలర్. అతనిని స్వస్థపరిచినవాడు మనల్ని కూడా స్వస్థపరచగలడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5:14 అటు తర్వాత యేసు దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో నీ బాడీ చూసుకో, చెక్ యువర్ బాడీ, యు ఆర్ హీల్డ్. మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా. చాలండి, దేవుని స్తోత్రం. రెండో విషయము, ఒకటి స్వస్థపరిచినవాడు, రెండవది శుద్ధీకరణ గురించి మాట్లాడినవాడు. నీకు పాపం వల్ల రోగం వచ్చింది, పాపం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు శుద్ధీకరణ జరిగింది, పాపము క్షమించబడింది, రోగము తగ్గిపోయింది. మార్కు సువార్త 2వ అధ్యాయం, లేదంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో పెంకులు తీసి కిందకు దించి మంచం మీద ఉన్నటువంటి ఆ పక్షవాయువు కలిగిన రోగితో 2 విషయాలు దేవుడు చేశాడు. ఒకటి, వాడి యొక్క శరీరాన్ని స్వస్థపరిచాడు, వాడి ఆత్మను స్వస్థపరిచాడు. నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడినవని మొదట చెప్పాడు. తర్వాత లేచి నీ పరుపెత్తుకొని, లేకపోతే లేచి నడవమని చెప్పాడు. 2 జరిగాయి, 2 చేశాడు, 2 చేయగలిగిన వాడు. ఆయన కేవలం ఫిజికల్ వాటికే, పెరాలసిస్కో లేకపోతే లెప్రసీ యొక్క స్పెషలిస్టో కాదు, ఆయన ప్రతిదాని యొక్క స్పెషలిస్ట్. హీఈస్ అ స్పెషలిస్ట్ ఫర్ ఎవ్రీ డిసీజ్. ఈ రోజుల్లో కిడ్నీ స్పెషలిస్టులు ఉన్నారు, లేకపోతే హార్ట్కు ఉన్నారు, వాళ్ళు వాటిని మాత్రమే చేయగలరు. జీసస్ ఈజ్ స్పెషలిస్ట్ ఆఫ్ ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయము శుద్ధీకరణ. ఆత్మ స్వస్థత చేయగలిగిన వాడు మానసిక స్వస్థతని చేయగలిగాడు. సైకాలజిస్టులు అయితే సైకియాట్రిస్టులు ఉన్నారు, వాళ్ళు మనసుకు స్వస్థత. శరీరం యొక్క స్వస్థత గురించి మాట్లాడే డాక్టర్స్, సర్జన్స్, లేకపోతే ఫిజిషియన్స్ బోల్డ్ మంది ఉన్నారు. యేసు ఈ 2 విధాలైన వాటిని కూడా చేయగలిగిన, 2 కాదు 3 విధాలైన వాటిని కూడా చేయగలిగిన వాడు. శుద్ధీకరణ గురించి మాట్లాడినవాడు. బాబు, యేసు ఎవరు? యేసు అంటే నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఒకటి, ఆయన నన్ను స్వస్థపరిచినవాడు. రెండోది, నాతో శుద్ధీకరణ గురించి మాట్లాడిన, పాపం చేయొద్దని చెప్పినవాడు, పాపాన్ని డిస్కరేజ్ చేసినవాడు, పరిశుద్ధతను ఎంకరేజ్ చేసినవాడు. రెండవది. మూడో విషయం, ఆయన గురించి ఏం చెప్పబడింది అని ఆలోచిస్తే 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. From the day forward, the Jewish leaders began to persecute Jesus because of the things he did on the Sabbath. ఆ రోజు నుంచి, అప్పటి నుంచి ఆయనను హింసించడం ఆరంభించారు. ఎలా హింసించారో మనకు తెలియదు. కొట్టారో, తిట్టారో, లేకపోతే ఊసారో, గుద్దారో మనకు తెలియదు. కానీ ఆ రోజు స్టార్ట్ అయింది. పర్సిక్యూషన్ ఆన్ జీసస్ ఆర్ అగైన్స్ట్ జీసస్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్. వాడు అనుకుంటొచ్చి ఏంటిది అంతా అనగా, నన్ను బాగు చేసి ఆయన శ్రమను అనుభవించాడు. నువ్వు బాగు కావడం కోసం శ్రమను అనుభవించాడు. వ్యాధిని అనుభవించువానిగా ఆయన మారాడు, వ్యసనాక్రాంతుడిగా మారాడు, ఆయన వ్యాధిని అనుభవించేవానిగా మారాడు. కారణం ఏంటో తెలుసా? నీ వ్యాధిని తొలగించడానికి. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎందుకో తెలుసా? నువ్వు న్యాయమైన తీర్పు పొందాలని. నువ్వు మంచి స్వరూపము లేకపోతే మంచి సొగసు కలిగిన వాడిగా ఉండాలని ఆయన స్వరూపాన్ని, సొగసుని కోల్పోయాడు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, శ్రమ పడినవాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే అడిగితే, బాబు యేసు ఎవరు, యేసుని గురించి 4 విషయాలు చెప్పమంటే ఒకళ్ళు అలాగే చాలా విషయాలు చెప్పగలడు. కానీ మనం ఇక్కడ చదువుకున్నట్టు మాటలు మనం అర్థం చేసుకుంటే మాటలు, ఒకటి, నన్ను స్వస్థపరిచిన వాడండి. రెండోది, నాతో శుద్ధీకరణ గురించి మాట్లాడినవాడు. మూడోది, ఆయన నా కోసం శ్రమ పడినవాడు, నా కోసం హింస అనుభవించినవాడు, నీ కోసం నా కోసం సిలువలో శ్రమను అనుభవించినవాడు. దేవుని స్తోత్రం. తర్వాత
4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. హింసించారు. హింసించడంతో ఆపలేదు, చంపాలనుకున్నారు. స్వస్థపరిచిన దానికి హింసించారు. దేవుడు తనకు తండ్రి అని చెప్పిన దానికి చంపాలని ప్రయత్నం చేశారు. బాబు దేవదోషణ కదా, అలా చేయొద్దు, ఇక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా కాదు, చంపాలని ప్రయత్నం చేశారు. అవును, దేవుడు మన తండ్రి, తప్పేముంది అందులో? దేవుడు నా తండ్రి అని చెప్పినప్పుడు నేను దేవునితో సమానుండని కాదు అది అర్థం. తండ్రి కుమారుడు సమానం కాదు. అదే సమయంలో త్రిత్వంలో తండ్రి కుమారుడు ఒకటే అనుకోండి, నేను నా తండ్రి ఏకమైనా అది వేరే విషయం. భౌతికంగా తండ్రి కుమారుడు సేమ్ కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ తేడా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఆర్థికమైనటువంటి ఆ సంపాదన విషయంలో తేడాలు ఉంటాయి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పలానాయన మా నానండి, పలానాయన మా ఫాదర్ అండి, నేను పలానాయన కుమారుడిని అని చెప్పుకోవడం తప్పే ఉంది. యేసుప్రభు ఏం అబద్ధం చెప్పలేదు, అతిశయోక్తి ఏం మాట్లాడలేదు. యేసుప్రభు చెప్పిన దానికి స్వర్గములోని దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. ఆయన స్వర్గములోని దేవునితో సమానుడండి. ఆయన దేవుడేనండి. దేవుడిలాగా నా జీవితంలోకి వచ్చి నన్ను బాగు చేశాడు. ఈజ్ నో డౌట్ ఈజ్ గాడ్, హీజ్ సన్ ఆఫ్ గాడ్, నో డౌట్, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా ఇతను సాక్ష్యం చెప్తున్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనాలు. యేసును గురించిన సత్యాలు అని 38 సంవత్సరాలుగా రోగిగా ఉండి బాగుపడినట్టు ఆ వ్యక్తి జీవితంలోంచి మేము 4 విషయాలు ఆలోచించాం. నువ్వు స్వస్థపరిచిన వాడవని, శుద్ధీకరణ గురించి మాట్లాడిన వాడివని, అంతేకాకుండా శ్రమ పడిన వాడిని బట్టి, అతన్ని బట్టి మీరు శ్రమ పడ్డారని, అంతేకాకుండా స్వర్గములోని దేవునితో సమానుడు అని, యేసు అనేటువంటి మా రక్షకుడి గురించి మీరు మాకు తెలియజేసిన 4 విషయాలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో అనగా 8 గంటల నుంచి 8:30 గంటల వరకు శాంతి టీవీలో ప్రసారమైనటువంటి ఆయన హెచ్చవలసింది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.